తెలంగాణలో కొత్త ప్రభుత్వానికి నెల రోజులు పూర్తయింది. 30 రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. రేవంత్ అన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజానికానికి కృతజ్ఞతలంటూ చెప్తున్నారు. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తానంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్న రేవంత్ రెడ్డి సేవకులమే తప్ప పాలకులం కాదని నిరూపించామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పాలనను ప్రజలకు చేరువ చేశామన్న రేవంత్ రెడ్డి ఆడబిడ్డల మొహంలో ఆనందాలు చూస్తున్నామన్నారు. పేదల్లో ఒక నమ్మకం కనిపిస్తుందన్న రేవంత్ రెడ్డి రైతులకు యువతకు భరోసా కలిగిందని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. మొత్తం మీద నెల రోజుల పాలన సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఆడపడుచులు రైతులు యువకుల ముఖాల్లో ఆనందాన్ని చూశానని భరోసా కల్పించగలిగామని తృప్తినిచ్చిందంటూ ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ముందు కూడా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని నెల రోజుల తన ప్రస్థానం తృప్తినిచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా తన బాధ్యత ముందు కూడా ఉండబోతుందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, సీఎం నెల రోజుల పాలనకు సంబంధించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. రేవంత్ అన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న ప్రజానికానికి కృతజ్ఞత తెలుపుతూ ఇక నుండి తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా తన ముద్ర వేస్తారంటూ ముఖ్యమంత్రి చేసిన ట్విట్టర్ సంబంధించి ఎలాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పాలనకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఎగ్జాక్ట్లీ 100 రోజుల పాలన టార్గెట్ తో ముందుకొచ్చారు పథకాల అమలు కోసం అంటూ. అందులో 30 రోజులు గడిచాయి. 30 రోజులకు సంబంధించినటువంటి ఆయన తీసుకున్నటువంటి అన్ని చర్యలకు సంబంధించి ఆయన రెస్పాండ్ అవుతూ ట్వీట్ చేశారు. నిజంగానే ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్. అసలు ఆ అధికారంలోకి వస్తుందా రాదా అనేటువంటి చర్చలో నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, తదుపరి జరిగినటువంటి చర్యలు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అటు ప్రగతి భవన్ సంబంధించినటువంటి బయట ఏదైతే గ్రిల్స్ ఉన్నాయో ఐరన్ గ్రిల్స్ వాటిని తొలగించడము, వాటికి సంబంధించి స్టార్ట్ చేశారు. సంఖ్యలు తెంచే ప్రయత్నం చేశాం. స్వేచ్ఛ అందరికీ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం దగ్గరికి రావచ్చు. వారి ప్రాబ్లమ్స్ కానీ వారికి సంబంధించిన వినతులు వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఇస్తాం. ప్రజాపాలనను పెంపొందించేటువంటి విధంగా అదే దారిలో నడవబోతున్నాం. నెల రోజులు కంప్లీట్ అయింది. ఈ నెల రోజుల్లో ఆడబిడ్డల ముఖాల్లో సంతోషం చూడడానికి, తర్వాత మత్తు తెలంగాణను పూర్తిగా విముక్తి చేయడానికి, అంటే డ్రగ్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి బెల్ట్ షాప్లకు కావచ్చు, వాటిపైన చర్య తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి. కాబట్టి తర్వాత ఆడబిడ్డల సంతోషం అనేటువంటిది ఫ్రీ బస్సులు ఇచ్చారు, తర్వాత ఫ్రీ బస్సులో ఉచిత రవాణా ఇచ్చారు, ఆరోగ్యశ్రీ కావచ్చు, నెక్స్ట్ మహిళలను ఉద్దేశించి ఎక్కువ చేసినటువంటి పథకాలు, రూపకల్పన చేసిన పథకాలు అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతుందని చెప్పారు. ఇన్ని రోజులు ఈ పాలన చాలా సంతృప్తికరంగా ఇచ్చింది, నెల రోజుల పాలన అనేటువంటిది ట్వీట్ చేశారు. దాంతో పాటు ఇక ముందు కూడా ఆ రాష్ట్ర ప్రజల మన్నలను చూరగొనేలా నా పాలన ఉంటుంది. ఇన్ని రోజులు నన్ను గుండెలో పెట్టుకున్నారు రేవంత్ అన్నగా, ఇక ముందు కూడా అదే విధంగా నా పరిపాలన కొనసాగిస్తానంటూ ఒక భావోద్వేగమైనటువంటి ట్వీట్ చేశారు. నిజంగా కూడా ఇన్ని రోజులు ఈ నెల రోజులకు సంబంధించిన పాలన విషయంలో చాలా బిజీ షెడ్యూల్ గడిచింది రేవంత్ రెడ్డి. ఈ 30 రోజుల పాలన ప్రతిరోజు కూడా అధికారులకు, మంత్రులకు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి విధంగా కొన్ని రూపకల్పన చేశారు. ప్రజాపాలన కావచ్చు, ఇటు ప్రగతి భవన్ ఏదైతే ప్రజాభవన్ గా మారిందో అక్కడ ప్రజల నుంచి వినతుల స్వీకరణ చేయడం కావచ్చు, ఇట్లా ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి పాలన సంతృప్తికరంగా ఉంది అనేటువంటి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. రైట్. అలాగే ఇక ముందు కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో రేవంత్ అన్నగా పెట్టుకున్న తన నమ్మకాన్ని శాశ్వతంగా నిలిచిపోయేలా తన బాధ్యత నిర్వర్తిస్తానంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఇక దాంతోపాటు ఇక సేవకులమే తప్ప పాలకులం కాదని నిరూపించాము, పాలన ప్రజలకు మరింత చేరువ చేశామంటూ ముఖ్యమంత్రి చెప్తున్న మాటలు ఇక ఆడబిడ్డలను అలాగే రైతులను, యూత్ను కూడా కోట్ చేస్తూ ఈ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేసిన పరిస్థితి. సో వీటన్నిటిని కూడా రేవంత్ రెడ్డి ఒక ఎమోషనల్, ఒక భావోద్వేగాన్ని మేళవించి ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి ముందు చూపు ఎలా ఉండబోతుంది? ఇంకా రాబోయే రోజుల్లో తన పాలనకు సంబంధించి ఒక రకమైనటువంటి భరోసా కల్పించే ప్రయత్నం చేయబోతున్నారు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ రామ్, అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణతో సిద్ధంగా ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన తీసుకుంటున్నటువంటి చర్యల్లో కావచ్చు, ముందు చూపు కావచ్చు, అంటే కొన్ని ప్రభుత్వ పథకాలను కొనసాగించేటువంటి, పేర్లు మారుతున్నప్పటికీ కొన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీ వస్తే కేవలం గ్రామీణ ప్రాంతాలకే పరిమితం అవుతుంది, గ్రామీణ అంటే వ్యవసాయం మీదే ఫోకస్ చేస్తుంది అనేటువంటి ఏదైతే అపవాదం ఉందో దాన్ని పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా, అంటే ఇప్పుడున్న అభివృద్ధిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనిస్తున్నారు. అలాగే
అన్ని వర్గాలకు పెద్దపీట వేసేలా గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అవి నెరవేర్చుకునేలాగా అయితే ప్రతిపక్షాలతో కావచ్చు, మిత్రపక్షాలతో కావచ్చు, ప్రజా సంఘాలతో కావచ్చు అయితే చర్చించారో వాటన్నిటిపైన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, ఇరిగేషన్ విషయంలో కావచ్చు, ఇలా టెక్నాలజీ రంగంలో కావచ్చు, అన్ని రంగాలుగా అభివృద్ధి దిశలో ఎటు బ్యాక్ స్టెప్ వేయకుండా అదే మార్క్ రాజకీయాన్ని ఆయన మార్క్ రాజకీయాన్ని చూపించాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే క్లస్టర్స్ వైజ్ గా తెలంగాణను విభజించడానికి సిద్ధమవుతా ఉన్నారు. క్లస్టర్స్ ఒకటి అర్బన్ క్లస్టర్ ఒకటి కాగా ఇది అంతా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది. అర్బన్ క్లస్టర్ ఔటర్ రింగ్ రోడ్ అవతల ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మిద్దామనేటువంటి ప్రతిపాదన ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సెమీ అర్బన్ ప్రాంతంగా క్లస్టర్ గా నిర్ణయించనున్నారు. ఆర్ఆర్ దాటిన తర్వాత RRR రింగ్ రోడ్ దాటిన తర్వాత దాన్ని రూరల్ క్లస్టర్ గా ప్లాన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడున్న అభివృద్ధిని కొనసాగిస్తూ ఇంకా క్లస్టర్స్ వైజ్ డెవలప్ చేస్తూ ప్రజా పరిపాలన ఏదైతే చెప్తా ఉన్నారో ప్రజా పరిపాలన దాన్ని విస్తరించేటువంటి దిశగా అభివృద్ధిని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి ఒక కార్యాచరణతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు నెల రోజుల్లో జరిగినటువంటి పాలన విషయంలో ఆయన చాలా సంతృప్తిగా ఉన్నారు. బిజీ షెడ్యూల్ తో అన్ని రంగాలపైన రివ్యూ చేయడం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వినతులు మోదీని, అమిత్ షాని, కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, ఇతరత్రా విషయంలో, సహాయ సహకారాల విషయంలో మద్దతు తెలపాలని కోరడం కావచ్చు. ఆయన షెడ్యూల్ అంతా నెల రోజులు చూస్తే సంతృప్తికరంగా సాగింది, చాలా హ్యాపీగా ఉన్నాననేటువంటిది ఆయన ట్వీట్ చేశారు. భావోద్వేగమైనటువంటి ఇక ముందు కూడా ఇదే రకమైనటువంటి పాలన తీరు కొనసాగిస్తాను, మీ మన్నలను పొందుతాను అనేటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ట్వీట్ సారాంశం ఓవరాల్ గా. సో ఇక ముందు కూడా ఆయన ఇదే రకంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తానంటూ ట్వీట్ లో చెప్పగానే చెప్పారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. 30 రోజుల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. రేవంత్ అన్నగా తనను గుండెల్లో పెట్టుకున్న ప్రజానికానికి కృతజ్ఞతలు తెలుపుతూ శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఇక ముందు తన బాధ్యతలు ఉంటాయన్నారు. నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్న ముఖ్యమంత్రి సేవకులమే తప్ప పాలకులం కాదని నిరూపించుకున్నామన్నారు. పాలనను ప్రజలకు చేరువ చేశామన్న రేవంత్ పేదల ముఖాల్లో ఆనందాలు చూస్తున్నామన్నారు. ఆడబిడ్డల ముఖాల్లో ఆనందం చూస్తున్నామన్నారు. ఇక రైతులకు, యువతకు భరోసా కలిగిందన్నారు రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి 30 రోజుల పాలనకు సంబంధించి నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. నమస్కారం. ఈ రోజుకి తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. ఈ 30 రోజుల్లో ప్రజలకు ప్రజాపాలన అంటే ఏందో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నీ అద్భుతంగా చకచకా చేసుకుంటూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వంలో అనుకున్న రోజే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట ప్రకారం అనుకున్నట్టే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ఇక్కడ ప్రగతి భవన్, అదే ఇప్పటి ప్రజాపాలన భవన్ గడిని బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో, ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు, దొరతనం లేదు, దొరపాలన లేదు, దౌర్భాగ్యమైన జీవితం అనుభవించాల్సింది లేదు. ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఆనందంగా గడుపుతున్నారు ఈ 30 రోజుల నుంచి. దాదాపు ఈ 30 రోజుల్లో 8 కోట్ల పైచీలకు మహిళలు జియో టికెట్ తెగిందంటే పరిపాలన ఎంత బాగుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, ప్రతి ఒక్కటి ప్రజల కోసం
ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా దూసుకుపోతున్న విధానం చూస్తుంటే ఆనందాన్ని ఇస్తుంది, అద్భుతం అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా 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 ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మీరందరూ మన రాష్ట్రాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకుపోయే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు.